మాడుగుల నియోజకవర్గం కె కోటపాడు మండలంలోని కింతాడ పంచాయతీ శివారు జోగన్నపాలెంకి చెందిన టీడీపీ నేత మాజీ సర్పంచ్ బండారు అరుణకుమారి భర్త బండారు నరసింహనాయుడు అతని కుటుంబ సభ్యులు బో స్కామ్కు పాల్పడ్డారంటూ అదే గ్రామానికి చెందిన బాధితులు ఆరోపించారు. ఈ మేరకు గంగా భవానీ ఆలయం వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ బండారు నరసింహనాయుడు భూమాయపై ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తాత ముత్తాతల నుంచి తమ అనుభవంలోనూ సాగులోనూ ఉన్న భూములపై పలు బ్యాంకుల్లో సుమారు 5 కోట్ల రూపాయల రుణాలు బండారు అప్పలనాయుడు తీసుకున్నారని ఆరోపించారు. తమ భూములపై ఏళ్ల తరబడి వాళ్ళు తీసుకున్న అప్పులను వసూలు చేయకుండా బ్యాంకు అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. దీనిపై దర్యాప్తు జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ భూములన్నింటినీ తిరిగి అప్పగించాలని, లేదంటే న్యాయం చేసే వరకు పోరాటం ఆగదని బాధితులు హెచ్చరించారు. జోగన్నపాలెం విలేజ్ ఇక్కడ గత నెల రోజుల నుంచి మేము పోరాడుతుంది ఇక్కడ స్థానిక సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ భర్త మీద నరసింహనాయుడు అనే వ్యక్తి మీద మేము పోరాడుతున్నాం. కొన్ని భూముల్ని ల్యాండ్ ట్యాంపరింగ్ చేసి కొన్ని బ్యాంకుల్లో అంటే బిఓబి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, అలాగే కోఆపరేటివ్ బ్యాంక్, ఐసిఐసిఐ ఇలా కొన్ని బ్యాంకుల్లో లోన్లు తీసుకొచ్చాడు. దాని నిమిత్తం మేము స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిని ప్రజా దర్బార్లో కలవడం జరిగింది. ఆయన స్పందించారు. ఆయన కూడా మన తహసీల్దార్ గారికి వీళ్ళకి చెప్పారు, నెల రోజుల్లో సర్వే చేసి మొత్తం కంప్లీట్గా దీన్ని సాల్వ్ చేయమని. కానీ ఆయన చెప్పినట్టు ఇక్కడ కింద జరగట్లేదండి. నెక్స్ట్ మేము స్పందనకి వెళ్ళాము. స్పందనలో కూడా దీన్ని కార్యక్రమాన్ని మేము పాయింట్అవుట్ చేసాము. దాని తర్వాత కొంత రెవెన్యూలో కదలిక వచ్చింది. కానీ ప్రతి విషయంలో కూడా చాలా నెగ్లిజెన్సీ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి దానికి కూడా మనీ అనేది చాలా ఇంపార్టెంట్గా ఆడు ఇవ్వగలుగుతున్నాడు. ఆ డబ్బులు ఈ రైతులు ఎవరు కూడా ఇవ్వలేకపోతున్నారు. సో దాని మీద ఏంటంటే మేము ఇప్పుడు 281 సర్వే నెంబర్ అండి. సర్వే నెంబర్లో 5 ఇళ్ళు ఉన్నాయండి. 20 సెంట్లు బిఓబి బ్యాంకులో తాకట్టు పెట్టాడండి. బండారు నరసింహనాయుడు ఎక్స్ సర్పంచ్ భర్త అండి, బండారు అరుణకుమారి భర్త. ఇది 20 సెంట్లు పెట్టాడండి. 20 సెంట్లలో గత 40 సంవత్సరాల నుంచి 5 ఇళ్ళు ఉన్నాయండి. 5 ఇల్లులు ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ ఉంది మా దగ్గర, కరెంటు బిల్లులు ఉన్నాయి. అది ల్యాండ్ ఎవరి దగ్గర కొన్నా కూడా మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీకు ఇస్తామండి. అది కూడా దీన్ని మేము బ్యాంకుకి వెళ్ళి అడగా వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు సర్వే నెంబర్ ఒకటి చెప్పాడండి, ఇల్లు చూపించాడు మాకంటే. ఆ ఇల్లు చూసాం, ఫోటో చూస్తే అది వాడు సొంత ఇల్లు చూపించాడండి. సర్వే నెంబర్ ఏమో 281 చూపించాడు. మరి ఎలా ఇచ్చారు సార్, మీరు ఇన్నాళ్ళైంది ఎందుకు ల్యాండ్ మీదకి రాలేదని అడిగితే వాళ్ళ సమాధానం ఏంటంటే, ల్యాండ్ వెరిఫికేషన్కి వచ్చామండి, వచ్చిన రోజున ఈ ల్యాండ్ లోన్ ఇచ్చేసిన తర్వాత వచ్చారట. వచ్చిన తర్వాత ఇది కంప్లీట్గా సర్వే నెంబర్ తప్పు పడింది. ఆ సర్వే నెంబర్ తప్పు నిమిత్తం ఇంకొక 5 సర్వే నెంబర్లు ఇచ్చాడండి. అది 81లో 81 సర్వే నెంబర్ ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు చేసేలాగా మాకు అర్జెంట్గా చూడండి. తండాడ పంచాయతీ అంతా ఇదే ఆన్లైన్ లేక ఇబ్బంది పడుతున్నాండి. అది ఒకసారి గమనించగలరని చివరి జోగన్నపాలెం బండారు అప్పలనాయుడిని మేము కింతాడ భూములు ఏవి ఆన్లైన్లో అవ్వకపోవడం వల్ల కొన్ని భూములు కొనేసి ఆ కొనుక్కున్న డాక్యుమెంట్ని పట్టుకుపోయి ఇంట్లో పెట్టుకోవడం తప్ప వాటి మేము లోన్ల మీద వాటి మీద మాకు తెలియదు. ఈ భూములు ఆన్లైన్లో 4 పేర్లు ఉండిపోవడం వల్ల లోన్లో తెచ్చేసుకోవడం వాడడం చేస్తున్నాడు. కింతాడ పంచాయతీలో ఎవరైతే అమాయకులుగా ఉంటారో వాళ్ళ భూములు మాత్రమే వాడు కాజేస్తున్నాడు. వాడిని మీరు సరైన గుణపాఠం చెప్పాలని పవన్ కళ్యాణ్ గారి, మన చంద్రబాబు నాయుడిని, అలాగే లోకేష్ బాబు గారిని, బండారు సత్యనారాయణమూర్తిని
కోరుతున్నామండి. మాకు న్యాయం చేయాలని మేము ప్రార్థిస్తున్నామండి. కింతాడ పంచాయతీ భూములన్నీ ఆన్లైన్లో చేయాలని గత వైసీపీ ప్రభుత్వంలో ఆన్లైన్ కొన్ని చేశారండి. అవి మళ్ళీ ఆగిపోయాయి. ఆ ఆన్లైన్లో అలాగే మళ్ళీ చేయిస్తారని మేము కోరుకుంటున్నామండి. సత్యనారాయణమూర్తి గారిని ముఖ్యంగా అడిగేది ఏంటంటే, ఒక దొంగని మీరు బండారు నరసింహ అనే వ్యక్తి పెద్ద దొంగండాడు, మీరు నమ్మలేదు. ఫోటో వేసి టీడీపీ నాయకుడని చెప్పుకోవడం మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడండి. వాడు పెద్ద దొంగండి. నమ్మించి నమ్మకం ద్రోహం చేశాడండి. నాకు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామండి.